హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో మనము ఈరోజు కొంచెం ఇది కాంట్రవర్సీ అయినా పర్వాలేదు, బట్ మన ఫాలోయర్స్కి మిగిలిన వాళ్ళందరి సంగతి ఎట్లా ఉన్నా ఎంఎస్ ఆస్ట్రాలజీని ఫాలో అవుతున్న మీరు ఏ దేవతార్చన చెయ్యాలి, ఏది సాత్వికము, ఏది ఉగ్రము అనేది తెలుసుకోవాలి. ఎందుకనంటే మన తెలుగు వాళ్ళకి భక్తి అనేది సెలబ్రేషన్ అయిపోయింది. అంటే వరలక్ష్మి వ్రతం మామూలుగా చేసుకోవచ్చు కదా, కానీ మనం ఏం చేస్తాం, ఇన్ని డెకరేషన్లు, వాటికి ఫోటోలు, ఇన్స్టాగ్రామ్లు. సో ఓకే, నేను అదేం పెద్ద తప్పు కూడా కాదు, ఎందుకంటే జనరేషన్ టు జనరేషన్ మారతాయి, చేసుకోవచ్చు, ఏమవ్వదు. అయితే మనం ఏవేవి చేయొచ్చు, మన ఆడవాళ్ళం కానీ ఇంట్లో సంసార జీవితంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ లైఫ్లో ఉండేవాళ్ళు చెయ్యాల్సినవి ఏమిటి? దేవతార్చన, అది కూడా మనకి శాంత స్వభావంలో ఉన్న దేవతార్చన చేయాలి. అంటే మామూలుగా మనకి విష్ణుమూర్తికి అంటే వెంకటేశ్వర స్వామికి చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకోండి. అట్లానే సుబ్రహ్మణ్య స్వామికి చేసుకోండి, శివారాధన చేసుకోండి. అమ్మవారి దగ్గరికి వచ్చేప్పటికి దుర్గాదేవికి మనం నవరాత్రులు చేసుకుంటాం, శరన్నవరాత్రులు చేయాలి, చేసుకోవచ్చు. ఇంట్లో పూజలు, కుంకుమ పూజలు, లలితా సహస్రనామాలు చేసుకోవచ్చు. లలితా సహస్రనామం కూడా చక్కగా బాగా వచ్చిన తర్వాత, అంటే విని వచ్చిన తర్వాత యూజువల్లీ ఒక్కళ్ళే ఉండి చేసుకోవడం అనేది మంచిది. 10 మంది కలిసి ఎక్కడైనా సరే కూర్చుని ఇది చదవచ్చా అంటే చదవకూడదు. విష్ణు సహస్రనామానికి లలితా సహస్రనామానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు విష్ణు సహస్రనామాన్ని ఏ సమయంలో అయినా రోజు మొత్తంలో పొద్దున్నో సాయంత్రం ఎప్పుడైనా చదువుకోవచ్చు, కానీ లలితా సహస్రనామానికి చాలా రూల్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఏం చేస్తాము, మనకి సంబంధం లేదు అసలు. ఎందుకంటే మాకు లలితా సహస్రనామం చదవడం వచ్చు, మేము 100 సార్లు చదివాం, 200 సార్లు చదివాం. ఇలాగ ఏంటంటే చెప్పుకోవడానికి చేసే పనులు, కార్యక్రమాలు దగ్గర ఒక 10 ఏళ్ళ నుంచి చాలా ఎక్కువయ్యాయి. అవి ఓకే, అట్లీస్ట్ శాంత స్వభావంతో ఉన్న అమ్మవారిని పూజ చేస్తున్నారు కాబట్టి ఓకే. అయితే మీరు దేవాలయాలు చూడండి. సో మనకి ఎవరు ఆదర్శము, ఎవరు మనకి జగద్గురువు? మనకి గురువు అంటే శంకరాచార్యులు వారు. ఆయన ఏం చేశారు, మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశమంతా కాలినడకన తిరిగి దేవాలయాలు స్థాపించారు, పీఠాలు స్థాపించారు. ఎందుకు? మనలాంటి వాళ్ళు వెళ్ళి పూజ చేసుకుని మనకుండే మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఏమైతే ఉంటాయో, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ పీపుల్, సంసార జీవితంలో ఉన్నవాళ్ళు, మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఉన్నవాళ్ళు. అంటే నాకు ఉద్యోగం రావాలి, నాకు చదువుకోవాలి, నా పిల్లలు బాగుండాలి, ఇటువంటి మన హ్యూమన్ లైఫ్కి సంబంధించిన కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరడానికి మనకి ఆలయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. సో మీరు తిరుపతి వెళ్ళొచ్చు, మొక్కుకోండి, వెళ్ళండి. ఇలాగా వీటిని ఫాలో అవ్వాలి. అందులోనూ మనకి అమ్మవారికి సంబంధించిన శక్తిపీఠాల్లో కూడా స్త్రీ చక్రాలు స్థాపించడము ఇవన్నీ కూడా జరిగాయి. అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్, ఉగ్ర రూపంలో ఉంటే అమ్మవారికి ఎంత ఉగ్రశక్తి ఉంటుంది అండ్ ఎందుకు చేయకూడదు అనేది. సో మీరు మధుర మీనాక్షి టెంపుల్కి ఒక హిస్టరీ ఉంటుంది. సో మీనాక్షి దేవిని అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఇచ్చిన బీజాక్షరాలలో క్రోధత్వాన్ని, అట్లానే ఉగ్రత్వాన్ని ఇచ్చిన బీజాక్షరాలు అందులో పెట్టి దాన్ని అమ్మవారిని స్థాపించారనమాట అక్కడ. అయితే అక్కడ చేసిన చిన్న తప్పు వలన ఏమైందంటే, మన మీనాక్షిదేవి రాత్రి అయ్యేటప్పటికి మొత్తము మధుర అంతా తిరుగుతూ బయట ఎవరు కనిపిస్తే ఆమె సంహరించేది, మళ్ళీ గుడికి వెళ్ళిపోయి ఉండేది. సో సుందరీశ్వర స్వామి అంటే మనకి శివుడిని అక్కడ సుందరీశ్వరుడు అంటారు. ఆయనకి ఇది చాలా బాధ కలిగించేది. అమ్మ, నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు తల్లిలాగా ప్రతి ఒక్కళ్ళని మంచి జరిగేలా దీవిస్తున్నావు కదా, మరి రాత్రి అయ్యేప్పటికి ఈ ఉగ్ర రూపం ఏమిటి అని. ఎందుకు? ఉగ్రత్వానికి సంబంధించిన బీజమంత్రాలు ఉన్న కారణంగా ఆ దేవికి తెలియకుండానే అటువంటివి జరిగేవన్నమాట. అంటే ఆమె రాత్రి అయ్యేప్పటికి అది యాక్టివ్ అయిపోయేది. శంకరాచార్యుల వారు ఆమెతోటి ఆ టెంపుల్లో ఆ రోజు రాత్రి అందరూ భయపడ్డారు. ఆ దేశానికి అప్పుడున్న, అంటే మధురకున్న రాజుతో సహా, వద్దు స్వామి, మీరు ఇంత చేస్తున్నారు, మొత్తం అన్ని రాజ్యాలు తిరిగి దేశం అంతా తిరిగి మీరు ఇక్కడ ఉండద్దు అని చెప్పారనమాట. అయితే ఆయన, మీరేం భయపడకండి, నేను ఈరోజు దీన్ని సరి చేస్తాను అని అమ్మవారు ఆవిడ మళ్ళీ అమ్మవారి రూపంలోకి, అంటే విగ్రహ రూపంలో నుంచి అమ్మవారి రూపంలోకి వచ్చిందనమాట. ఆయన ఆవిడని స్తోత్రం చేసి, అమ్మ, నాకు చిన్న కోరిక ఉంది, మీరు నాతో ఈరోజు పాచికలాడాలి అనేది ఆవిడ కోరారనమాట.
నాకు బయటికి వెళ్ళాల్సిన పని ఉందయ్యా, ఇట్లా అవ్వదు అని అంటే ఒక్క ఆట ఆడమ్మా చాలు, మీరు వెళ్తురు కానీ నేను కూడా వెళ్ళిపోతాను అని. సో ఆవిడ్ని ఆ ఆటలో లీనమయ్యేలా చేసి ఆ రోజు రాత్రి మన శంకరాచార్యుల వారు ఏవైతే బీజాక్షరాలు ఉగ్రాన్ని ఇస్తున్నాయో, ఉగ్ర స్వభావాన్ని ఇస్తున్నాయో వాటిని సరిచేసి శాంత స్వభావాన్ని ఇచ్చే బీజాక్షరాల కింద ఆయన ఆ శ్రీచక్రాన్ని సరిచేశారు. సో అప్పటి నుంచి ఏంటంటే మనకి మీనాక్షిదేవి రాత్రిపూట బయటికి రావడము ఇట్లాంటివి జరగలేదు. అంటే ఉగ్ర రూపంలో ఉన్న దేవతారాధన అనేది మనకి సరికాదు అని చెప్పి మనం ఎవరైతే ఇప్పుడు మనం ఫాలో అవుతున్నదంతానో శంకరాచార్య స్వామి వారు చెప్పింది, ఆయనే మనకి గురువు. సో కాబట్టి ఏవి చెయ్యాలి అనేది చిన్న చిన్న బీజాక్షర లోపం వలన, తప్పు వలన ఎంత ఉగ్రశక్తి అనేది యాక్టివ్ అయ్యింది అనేది చిన్న కథ ద్వారా చెప్పదలుచుకున్నాను నేను. ఓకే, కమింగ్ టు ఇప్పుడు మనకి చాలా మనం అసలు మామూలుగా ఫాలో అవ్వం. మన తెలుగు వాళ్ళకు చాలా ప్రత్యేకత ఏంటంటే ట్రెండ్ని ఫాలో అవుతాం ప్రతి దానిలోనూ. భక్తిలో కూడా అంతే. కొన్ని సంవత్సరాలు సంతోషి మాత వ్రతాలు నడిచాయి, ఆ తర్వాత రాజ్యశ్యామల వ్రతాలు నడిచాయి, ఐ మీన్ హోమాలు అవన్నీ చండీ హోమాలు అయిపోయాయి. అండ్ తర్వాత ప్రత్యంగిరాదేవి వారాహి నవరాత్రులు, మళ్ళీ దాని పేరేంటో తెలుసా, వారాహి గుప్త నవరాత్రులు. ఓ పక్కనవి గుప్త నవరాత్రులు అని చెప్తుంటే మీరు దాన్ని సెలబ్రేషన్ కింద నేను ఆ వారాహి అమ్మవారు గుప్త నవరాత్రులు చేస్తున్నానని ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోనూ పెడతారు. ఆ వాటి పేరే గుప్త నవరాత్రులు. అండ్ ఇంకొకటి అవి చేయాల్సింది ఎవరు, సాధకులు. ఎవరా సాధకులు? తంత్రాన్ని అంటే వామాచారాన్ని ఫాలో అయ్యే సాధకులు ఉంటారు. వాళ్ళకి సంసార జీవితము వీటి మీద ఆసక్తి ఉండదు. ఇప్పుడే చెప్తున్నా, ఇవన్నీ కూడా తంత్రశక్తిని సాధించడానికి చేసే ఒక విధానము. మనం మంత్రాన్ని చేస్తాం, మంత్రాన్ని చేసుకుంటాము, మెటీరియలిస్టిక్గా ఉండే కోరికలు భగవంతుడి ముందు పెట్టుకుంటాము, కొన్ని తీరుతాయి, కొన్ని కర్మను అనుభవించమంటాం. అది మనం ఫాలో అవ్వాల్సింది. అంటే సంసార జీవితంలో పిల్లలు, భార్య, భర్త, ప్రాస్పారిటీ కావాల్సిన వాళ్ళు మంత్ర సాధనతో కూడిన శాంత స్వభావమైన దేవతార్చన చేసుకోవాలి. తంత్రానికి సంబంధించి, వామాచారానికి సంబంధించింది ఇట్స్ లైక్ ఏ న్యూక్లియర్ పవర్ హౌస్ లాంటిది. మనకి న్యూక్లియర్ పవర్ హౌస్ ఎక్కడ పెడతారు? సముద్రం దగ్గర ఎక్కడో పెడతారు. ఎందుకు? ఏదైనా ప్రమాదం వచ్చినా అని. ఈ ఉగ్రదేవతారాధన కూడా అలాంటిదే. ఇక్కడ ఉండే బీజాక్షరాలు కానీ, మంత్రము కానీ, సాధన కానీ కెమికల్ ల్యాబ్లో, న్యూక్లియర్ ల్యాబ్లో వర్క్ చేయడం లాంటివి. అంటే చిన్న చిన్న తప్పులు జరిగినా వాటికి వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా నెగటివ్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇవి ఈ తంత్ర అంటే ఈ దీనికి సంబంధించి వామాచారానికి సంబంధించినవి మెటీరియలిస్టిక్ డిజైర్స్ కోసం కాదు, వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని శక్తుల కోసం చేసుకుంటారు అవి. అందుకే మీకు చూడండి, కామాక్ష టెంపుల్ ఎక్కడో ఉంటుంది అస్సాంలో, అసలు మామూలుగా అందరూ వెళ్ళరు, ఓన్లీ తంత్ర సాధకులు మాత్రమే వెళ్తారు. మనకి సోషల్ మీడియా వచ్చేసింది కదా అని చెప్పేసి ప్రతిదాన్ని వైరల్ చేసి ప్రతి దానిలోనూ మనం చూసేది ఏంటి, లైఫ్ సక్సెస్ అయిపోతుంది అంటే. ఎవరు ఏది చెప్పినా మీ సెన్సిబిలిటీకి అర్థం అవ్వాలి. ఒకవేళ నిజంగా అది కరెక్ట్ అయితే మరి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ మనకి మొత్తము అవైలబుల్గా ఉన్న గుళ్ళన్నీ కూడాను శాంత స్వభావం కలిగిన దేవతామూర్తులవే ఉంటాయి. మీరు ఏ ఊరైనా వెళ్ళి చూడండి, అన్నీ ఇవే ఉంటాయి. గ్రామ దేవతలు ఉంటారు. ఎక్కడుంటాయి? గ్రామానికి చివరి ఉంటాయి. ఎందుకు? ఆవిడ గ్రామాన్ని రక్షిస్తుంది కాబట్టి. అప్పుడు కూడా మనం ఏం చేస్తాం, 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒకసారి జాతరలు చేస్తాం. అప్పుడు కూడా చాలా నియమాలు పాటిస్తారు. ఊళ్ళో ఎవరికి పెళ్ళిళ్ళు చేసుకోరా 2-3 నెలలును, చాలా ఉంటాయి కార్యక్రమాలు. మనం ఏంటంటే సిటీ లైఫ్లోకి వచ్చేసాము. సో దానికి బేస్ ఏమిటో మనకి తెలీదు. అండ్ ఏంటి ఈ పూజ చేస్తే ఏం జరుగుతుంది అర్థం చేసుకోము. సో ఎవరో చెప్తారు ఇది చేస్తే మీకు మంచిది, లేకపోతే మీకు రాజ్యాధికారం వస్తుంది, లేకపోతే మీరు ఇంకొకటి అవుతారు, సినిమా యాక్టర్ అవుతారు, సో అండ్ సో ఏమైనా చెప్పచ్చు. కానీ అవి మెటీరియలిస్టిక్ పూజలు కాదు. అవి కొన్ని శక్తుల కోసం సాధకులు మాత్రమే చేసేవి. దాన్ని కూడా ఎందుకంటే మనకి కమర్షియలైజేషన్ అనేది ప్రతి దానిలోనూ ఉంది. సో ఆస్ట్రాలజీలో, పూజల్లో, అన్నిటిలోనూ. కానీ అవతల వాళ్ళు ఒక షాప్ పెట్టుకుని ఏదైనా అమ్మచ్చు, మీరు వెళ్ళి కొనుక్కోరు కదా. ఇప్పుడు విషయాన్ని పెట్టి అమ్మేవాళ్ళు ఉంటారు షాపులు పెట్టి, అది కొనుక్కోరు కదా వెళ్ళి. ఎందుకు? వాళ్ళ పని వాళ్ళదే. కానీ మీరు మటుకు ఎవరైనా సరే ఇవేవి అమ్మవారికి ఉగ్ర రూపానికి సంబంధించిన పూజలు మామూలు సంసార జీవితంలో ఉండి ఓకే మెటీరియలిస్టిక్ డిజైర్స్తో ఉండేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అది మొత్తము శక్తులకు సంబంధించింది, సాధనకు సంబంధించింది. అది మనకి సంబంధం లేదు. సో కాబట్టి ఎందుకంటే నేను ఇది 2-3 ఇయర్స్ నుంచి చేద్దాం అనుకుంటున్నా. బట్
ఇప్పుడు నేను చెప్పేది చాలా తక్కువ మందికి రీచ్ అవుతుంది, కానీ ఇవి చెయ్యండి అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది తయారయ్యారు. సో అప్పుడు ఏమవుతుంది, నిజము సాత్వికము ఏది చెయ్యాలి అనేది వదిలేసి ఎందుకు అందరికీ షార్ట్కట్లో రిజల్ట్స్ వచ్చేయాలి. ఆ రిజల్ట్స్ వస్తాయంటే రావు. పొరపాటున చిన్న మంత్రములో కానీ విధానములో కానీ తప్పు జరిగినా చేసిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఇద్దరికీ కూడా నెగిటివే జరుగుతుంది, పాజిటివ్ జరగదు. అదే మనం చేసే శాంత స్వభావంలో ఉన్న దేవతార్చనలో చిన్న చిన్న లోపాలు జరిగినా క్షమించేస్తుంది ఆవిడ. ఎందుకంటే శాంత స్వభావంలో ఉన్న దేవతలు కాబట్టి మన్ని అవి శిక్షించవు. కానీ ఉగ్రదేవతార్చన అలాంటిది కాదు, పనిష్మెంట్ అనేది ఉంటుంది పొరపాట్లు జరిగితే. ఇప్పుడు చేసే వాళ్ళందరిలోనూ పూర్తి స్థాయిలో మంత్రము అండ్ ఆ విద్య అంటే తంత్రాన్ని ఫాలో అయ్యేవాళ్ళు కూడా పూర్తిగా ఫాలో అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు తెలుసు కేరళలో ఒకళ్ళిద్దరు వాళ్ళు చేస్తారన్న సంగతి కూడా బయట తెలియదు. ఎందుకు నిజంగా మీకు వామాచారము తంత్ర సాధన చేసేవాళ్ళు ఎగ్జిబిట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది చాలా ప్రమాదకరమైనది, మేము ఇంత నియమనిష్టలతో చేస్తున్నాము, వేరే వాళ్ళకి సాధ్యపడదు అని వాళ్ళకి తెలుసు. అందుకే వాటిని పాపులర్ చేయరు. మీరు ఒక 25 ఏళ్ల క్రితము 25 years బ్యాక్ సొసైటీ ఎలా ఉంది, ఏ పూజలు చేసింది, దేం చేశారో చూడండి, అవే మనకి ప్రామాణికం. ఎందుకంటే మనకి 2000 year నుంచి ఇంటర్నెట్ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎవరికి తెలిస్తే అదే జ్ఞానం అనుకుంటున్నారు. నిజమైన దాన్ని ఎవరు ప్రమోట్ చేయట్లేదు. మాకు ఈ విషయం తెలిసింది బ్రేకింగ్ న్యూస్ అనమాట, ప్రతిదీ బ్రేకింగ్ న్యూసే మనకి. సో కాబట్టి మీరు యాజ్ ఎ ఫాలోయర్స్ ఆఫ్ ఎంఎస్ ఆస్ట్రాలజీని ఫాలో అవుతున్నారు కాబట్టి దేవతార్చన ఎలా చేసుకోవాలి, ఎవరిని పూజించాలి అనేది మీరు తెలుసుకోవాలి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, బై.